హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు దుర్గా షార్ట్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ దుర్గా. మేము కూడా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు తెలుగు దుర్గా షార్ట్స్. మొన్న సండే వ్లాగ్ పెట్టాను కదండీ! దాని కంటిన్యూషన్ అనమాట. ఈవినింగ్ నుంచి నా రొటీన్ ఎలా ఉంటదనేది అయితే ఇక్కడ చూపిస్తున్నాను. మొన్నటి వ్లాగ్‌లో అయితే మార్నింగ్ వరకు చూపించాను కదండీ! ఇంకా నైట్ కూడా హస్బెండ్ వచ్చిన తర్వాత అలానే వంట పనులు ఇవన్నీ కూడా సరే చిన్న వీడియో తీసి పెడదామన్నట్టుగా ఈవినింగ్ టైం కూడా వ్లాగ్ అయితే షూట్ చేశాననమాట. ఆ రోజైతే గనుక ఈవినింగ్ పనులన్నీ ముగించుకొని చాలా ఎండ అయిపోయిందండి. 5:30 వరకు ఎండ తగ్గలేదనమాట. ఎండలో పెట్టిన ప్లేట్లన్నీ తీసి లోపల పెట్టేశాను. అదే మెంతులుని, ఆవాలు ఇంకా ఇల్లు గుమ్మాలు శుభ్రంగా మళ్ళించేసుకొని ఇంకా వంట మొదలు పెడదామన్నట్టుగా మధ్యలో అయితే నేను ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి దీనికైతే ఇంకా తీయడానికి అవ్వలేదనమాట. బయట పొయ్యి వెలిగించి అన్నం కూడా వండేసానండి. ఈలోపు 6:30 ఆ టైంకి అయితే హస్బెండ్ వచ్చారనమాట. ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఏం కూర వండాలని చెప్పి అడిగైతే కూర అయితే వండుతున్నాననమాట. వంకాయ దప్పలు అయితే ఆయనకి చాలా ఫేవరెట్ అయిపోయింది ఈ మధ్య. మొన్న 2 టైమ్స్ వండానండి. బాగా వచ్చిందనమాట. వంకాయ దప్పలు అనేది నేను ఫస్ట్ టైం అనమాట అప్పుడు వండడం. సరే అని అడిగితే ఆ రోజు కూడా వంకాయ దప్పలు వండే అన్నారనమాట. ఇంక ఎండలో పెట్టాను కదండీ! మెంతులు ఎండలో పెట్టడానికి కారణం ఏంటంటే పాలగుండులో పడిపోయింది మొన్న. అది ఎండలో పెట్టాననమాట. ఆ డబ్బా కడిగేసి. అలానే ఆవాలేమో మాకు చెట్లు వచ్చినాయి కదా! ఆ చెట్లు తీసి ఆవాలు ఎండలో పెట్టానండి. మళ్ళీ ఆవాలు చల్లితే మొక్కలైతే వస్తాయన్నమాట. ఇంకా హస్బెండ్ వంకాయ దప్పలు వండమన్నారు కదా అని చెప్పి వంకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు ఇవన్నీ కూడా కొన్ని వాటర్‌లో బాగా ఉడకబెట్టాననమాట. ఈవినింగ్ పాలు వేయించుకుంటాను కదండీ! ఇంకా అవైతే గుండుగా క్లీన్ చేసేసి పాలైతే మరగపెడదామని చెప్పి ఇంకొక పొయ్యి ఖాళీగా ఉంది కదా అని చెప్పి ఇక్కడైతే పాలైతే మరగపెట్టుకుంటున్నానండి. ఇంక ఇదైతే ఉడికిపోయి వచ్చింది దగ్గర దగ్గర. ఇలా ఉడుకుతున్నప్పుడే మనం దీనికి ముందుగానే చింతపండు నానబెట్టుకోవాలనమాట. తర్వాత చింతపండు పులుపు బాగా పిసుక్కొని దీంట్లో పసుపు వేసేసి ఇంకొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత చింతపండు పులుపు వేసేసుకొని ఇంకొక నిమిషం మగ్గిన తర్వాత ఉప్పు, కారం, మసాలా ఇవి వేసుకుంటున్నాననమాట. పెద్దగా మసాలా కూడా ఏమైనా అవసరం లేదు. ధనియా పౌడర్ ఉంటే వేసానండి. దీంట్లో ఇంకొన్ని నీళ్లు వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఆఫ్ చేసేసిన తర్వాత పప్పు గుత్తి ఉంటుంది కదా! దాంతో అయితే శుభ్రంగా మెతుక్కోవాలి. ఇక్కడైతే నేను చింతపండు, టమాటా ఒక్కటే వేసాను కదా అని చెప్పి చింతపండు కూడా కొంచెం వేస్తున్నాననమాట. మొన్నసారి కొంచెం పులిపోయిందండి. ఈసారి కరెక్ట్‌గా సరిపోయిందనమాట. ఇలా వంకాయ దప్పలం చేసినప్పుడు ఆమ్లెట్ గానీ, లేదంటే ఏదైనా ఫ్రై గానీ ఉంటే చాలా బావుంటదండి. ఏంటో ఇంట్లో ఎన్ని కూరగాయలున్నా సరే మా హస్బెండ్‌ని ఒక మాట అడిగి వండడం నాకు అలవాటయిపోయిందనమాట పెళ్ళైన కొత్త నుంచి కూడా. అందువల్ల ఆయన వచ్చేంత వరకు ఈ కూర వండడానికి ఆలస్యమే అయిపోయింది. 8:30 అయిపోయింది. బాబుకి కూడా లేట్ అయిందనమాట ఇవాళ. ఇంకిలా పప్పు గుత్తితో శుభ్రంగా మెదుపుకొని ఇంకిక్కడైతే తాలింపు పెట్టుకోవాలండి. కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను మీడియంగానే వేసాననమాట. ఇవైతే గనక పెళ్ళైన కొత్తలో ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన డబ్బాలనమాట ఆయిల్‌కి. ఇవైతే బాగా యూజ్ అవుతుంది నాకు. ఒకటైతే అమ్మకి ఇచ్చేసానండి. ఇంకా ఆ రోజు నైట్ అయితే కూరొండి బాబుకు తినిపించి మేము పడుకునేసరికి ఇంకా సండే కాబట్టి బీబీ జోడీ అయితే చూస్తాననమాట నేను. అలా 10:30 అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చెప్తుంటాను కదండీ లేడీస్‌కి మంత్లీ ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నీ క్లీన్ చేసుకోవాలని. అది మీకు అర్థమయ్యే ఉంటదని అనుకుంటున్నాను. ఇంకా ఆ రోజు నాకు తలస్నానం చేసేసి ఇంక అన్నీ వాష్ చేయాలనమాట. అంటే మండే రోజండి. నిన్న అనమాట. శుభ్రంగా మార్నింగే 5 గంటలకు లెగిసిపోయి ఫస్ట్ స్నానం చేసి వచ్చేసిన తర్వాత అవన్నీ నానబెట్టేసి శుభ్రంగా వాష్ చేసేసానండి. టైం అయితే ఇప్పుడు దగ్గర దగ్గర 9 అవుతుందనమాట. 9కి అన్ని పనులు అయిపోయినాయి. ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత అయితే కర్టెన్స్ వేస్తాను. ఇప్పుడైతే వేయనండి. ఇంకా వాకులు కూడా శుభ్రంగా కడిగేసి పేడ కల్లాపు వేసేసి పనిలో పని పొయ్యి కూడా అలికేసుకున్నాననమాట. మనసు ప్రశాంతంగా ఉందండి. ఇంకా మళ్ళీ ఊరు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ క్లీనింగ్ అయితే ఉంటది. మధ్యలో 5 డేస్ ఒక 3 డేస్ అయితే ఉండమనమాట. ఇంక అప్పుడే కడుగుతాను బయట ఫ్లోర్ అదండి. ఇంక లోపల కూడా శుభ్రంగా మాప్ పెట్టేసుకున్నాను. ఫస్ట్ నేను లోపల బ్యాక్ సైడ్ బెడ్రూమ్ పెడితే మా హస్బెండ్ వచ్చి నేను పెడతానులే వెళ్ళి నువ్వు వేరే పని ఏమైనా చూసుకోనన్నారనమాట. ఆ రోజైతే అన్నం వరకు వండి కూర వంకాయ దప్పలు ఉంటే అదే వేసుకొని తినేసాము. కొంచెం బ్యాంకుకి వెళ్ళే పని ఉంది. అంటే మార్వాడి షాప్ ఉంటుంది కదండీ! అక్కడికైతే వెళ్ళే పని ఉందని చెప్పి హస్బెండ్ అయితే అలా వెళ్ళలేదనమాట. ఇద్దరం కలిసి అయితే వెళ్ళాము. చాలా ఎండ అయిపోయింది ఆ రోజు. వెళ్ళి తిరిగి వచ్చేసరికి 3 అయిపోయిందనమాట. ఇంక వ్లాగ్ కూడా ఏం షూట్ చేయలేదు. చాలా తలనొప్పి వచ్చేసి ఇంక అలా ఇంట్లో పనులు చేసుకోవడం, బాబుని చూసుకోవడం ఇదే సరిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ డే అండి ఇది. మీరు నన్ను మర్చిపోకూడదని చెప్పి నాకు కుదిరిన టైంలో వీడియోస్ తీసుకొని నా రొటీన్ చూపిస్తున్నానండి. ఈరోజు ఇంకా మంగళవారం కదా చికెన్ తీసుకొస్తే ఆయనకి లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాననమాట. హాయ్ అండి. దీనికి ముందు అయితే ఇంకా వ్లాగ్ అయితే ఉంటుందన్నమాట. ఇదైతే నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఇంతకీ ఏంటి అంటే మొన్న చెప్పాను కదండి చెన్నై వెళ్ళినప్పుడు చిన్ను కోసం కొన్ని బట్టలు అయితే తీసుకున్నాను అని. అంటే కొన్ని అంటే ఏం కాదు, ఒక 4 జతలు అనమాట. దాంట్లో ఒక జత మొన్న ఉగాదికి అయితే వేసేసాను అనమాట. సరే అని చెప్పి ఇవి మీకు చూపిద్దామని ఇప్పుడైతే నేను వ్లాగ్ అయితే తీస్తున్నానండి. పోతీస్ అనమాట. నాకు ఈ షాప్ అంటే చాలా ఇష్టం. చాలామంది అంటుంటారు ఇక్కడ రేట్లు ఎక్కువ అని, కానీ నాకు తెలిసినంత వరకు మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ షాప్ మాత్రం. ఒక్క జత తీసుకోవాలంటే
బయట ఎలా లేదన్నా 250, 300 అలా ఉంటుంది కదా, ఇక్కడ 180 నుంచే స్టార్టింగ్ అనమాట. నాకు పెళ్ళి అయిన మా బాబు పుట్టక ముందు నుంచి, పెళ్ళి కాకముందు నుంచి అంటున్నాను చూడండి, మా బాబు పుట్టక ముందు నుంచి కూడా మేము చెన్నైలో ఉండేవాళ్ళం కదా. అక్కడ మేము జాబ్ చేస్తూ ఇంట్లో రేషన్ కానీ అప్పుడప్పుడు కిరాణా సామాన్లు అవి ఏమైనా కావాలన్నా కూడా ప్రతిదానికి అక్కడికే వెళ్తాం అనమాట చెన్నైలో. ఇక్కడ మాకు కూడా ఉంది అరుణాచలంలో. ఇక్కడ కూడా వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు. తగ్గిపోయింది ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. అప్పుడైతే బాగా ఎక్కువ వెళ్ళేవాళ్ళం అనమాట. ఊరు వెళ్తున్నామంటే ఏమన్నా కావాలన్నా తీసుకొనివి అలా చాలా ఉండేవి. మొన్న బ్యాంక్ పని మీద చెన్నై వెళ్ళాం కదండి, అప్పుడైతే బాబు కోసం తీసుకున్నాను అనమాట. ఈ మధ్య ఏంటంటే బాబు పుట్టినప్పటి నుంచి ఇంకా నాకంటూ షాపింగ్ చేయడం కానీ ఏమైనా కొనుక్కోవాలన్నా కూడా ఆలోచిస్తున్నాను. ఇది ఏదైనా ఉంటే వాడికి యూజ్ అవుతుంది కదా, వాడికి బాగుంటుంది కదా అన్న థాట్ అయితే వస్తుంది అనమాట. ఇంకా తల్లులందరికీ అంతే కదా. దీంట్లో మన జత అయితే ఉగాదికి వేసేసాను అనమాట. మిగిలిన 3 జతలు అలా ఉంచానండి. మేము కూడా ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. నాకు ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని అసలు అనుకోలేదు. నేను లైఫ్లో అసలు ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటానని కూడా అనుకోలేదండి. ఎక్కడైనా పక్క ఊర్లు చేసుకుంటే నెలకి 2-3 సార్లైనా అమ్మగారింటికి వెళ్ళే ఛాన్స్ అందరికీ ఉంటుంది. కానీ నాకు అదృష్టం లేదనమాట. ఇప్పుడు 1 అవర్ 1.5 అవర్ ఉందనుకోండి, వెంటనే వెళ్ళి 1 గంట ఉండి లేదంటే సాయంత్రానికి అలా బయలుదేరిపోవచ్చు. కానీ నాకు అలా కాదు, అనుకొని ప్లాన్ చేసుకొని టికెట్స్ బుక్ చేసుకొని అలా వెళ్ళాలన్నమాట. 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి. మొన్న అయితే సంవత్సరం దాటేసిన తర్వాత వెళ్ళాను పండక్కి. ఇప్పుడైతే మళ్ళీ 2 మంత్స్లో తిరిగి వెళ్తున్నాము. ఎందుకంటే శ్రీరామనవమి ఉంది కాబట్టి పిలిచారనమాట మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో. దానికోసం వెళ్తున్నాం అనమాట. అది కూడా మీకు వ్లాగు పెడతానులేండి. లగేజ్ సర్దుకునేది ఇదంతా కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాం అనేది కూడా మీకు తొందరలో చెప్తాను. ఇక్కడైతే డ్రెస్సెస్ చూస్తారా, నిజంగా ఎవరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ 180 రూపీస్ పేరు అంటే నాకు మాత్రం చాలా బాగా నచ్చినాయి అనమాట. మా బాబు పుట్టినప్పుడు చిన్నప్పుడు న్యూ బోర్న్ బేబీ అప్పుడు మా హస్బెండ్ తీసుకొచ్చారు బట్టలు. 80 రూపాయలు 90 రూపాయలు ఒక జత. అవి చాలా బాగుంటాయి. ఇప్పటికి కూడా ఉన్నాయి టీషర్ట్స్. ప్యాంట్ దీని పేరు ఇది ఫుల్ హ్యాండ్స్ అండి. ఈ ఫుల్ హ్యాండ్స్ అయితే 290 అండి సెట్, 295 సెట్. కానీ క్లాత్ చాలా బాగుంది. అస్సలు బట్టలు బాగాలేదన్నమాట చిన్నవి. ఎప్పుడు మేముగా కొన్నవి తక్కువే, గిఫ్ట్స్ వచ్చినాయి ఎక్కువ అనమాట వాడికి చిన్నప్పటి నుంచి కూడా. అది ఇంకేమైందంటే బాగా పొట్టయిపోయినాయి బట్టలన్నీ. సరే అని చెప్పి ఇంకా మొన్న తెగించి తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా 5 జతలు సెలెక్ట్ చేశానండి. డబ్బులు లేక మా హస్బెండ్ వద్దన్నారు. అందుకే తగ్గించేసి ఒక 4 జతలు తీసుకున్నాను. నా ఖర్చులన్నీ ఆపేసుకుని. నాకంటూ ఖర్చులు ఏముంటాయి, ఏమైనా కొనుక్కుంటే ఇప్పుడు సన్ స్క్రీన్ కొనుక్కోవాలనుకుంటున్నాను. ఫేస్కి అస్సలు మాకు ఎదురెండ ఒకటి కదా, షార్ట్ వీడియోలో కూడా చెప్పాను మొన్న క్రీమ్ రాసుకుంటూ. ఆ క్రీమ్ నార్మల్ క్రీమే, ఇంట్లో ఉంది, వేస్ట్ అవడం ఎందుకు అలా రాశాను. ఇప్పుడైతే సన్ స్క్రీన్ కొనుక్కుంటే మంచిది అనమాట. చిన్నది వస్తుంది కదా, అది కొనుక్కుందామని చూస్తున్నాను అనమాట. చాలా బాగున్నాయి కదండి బట్టలు. ఇది ఇలా జత. ఇది ఇంకొకటి మొన్న ఉగాదికి వేస్తాను కదా, వాష్ చేసి పెట్టాను. ఇప్పుడు కబోర్డ్లో ఉంది. ఇది ఫుల్ హ్యాండ్స్. ఇవి ఇప్పుడు ఊరు వెళ్తాను కదా తీసుకెళ్తాను. చల్లగా ఉంటాయి వాడికి ప్యాంట్లు షర్ట్లు. ఇలా కాకుండా ఇలా బెలన్ క్లాత్ మెత్తగా వేస్తే వాడి ప్రాణం హాయిగా ఉంటుంది. ఓకేనండి, వాళ్ళ ఇలాగైతే ఇంతే. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంకొకటి మర్చిపోయాను, మన వ్లాగ్స్ చూస్తూ వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్స్ అలానే సబ్స్క్రిప్షన్స్ వల్ల మాకు ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళడానికి అయితే మాకు సపోర్ట్ చేసినట్టు వాళ్ళు అవుతారనమాట. ప్లీజ్ సపోర్ట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. బాయ్.